ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. నువ్వు ప్రభువులో సంతోషంగానే నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? లేదా చిన్న సమస్య ఎదురవగానే ఎందుకు నాకే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలను కృంగిపోతున్నావా? ఈ సమస్యలు నీకు ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు, కానీ నీ ప్రభువు మాత్రం నీకు ఎప్పటికీ తోడుగా ఉంటాడు. కనుక శాశ్వత కృప నీపై చూపించే నీ ప్రభువును మరచి నీ సమస్యలను మాత్రమే చూస్తూ దిగులు పడకు. ఇన్ని రోజులుగా నీవు ఏ కార్యం కోసమైతే ఎదురు చూస్తున్నావో, ప్రార్థిస్తున్నావో, అదే కార్యాన్ని ఈ సంవత్సరం ముగిసేలోపు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నీ దుఃఖం సంతోషంగా మారబోతుంది. కనుక కలవరపడక, దిగులు పడక, దేవుడు నీ పట్ల జరిగించబోయే గొప్ప కార్యాన్ని బట్టి ఆశ్చర్యపడడానికి సిద్ధంగా ఉండు. ఆ కార్యం జరగాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుందిలే అని ఒకవేళ నీవు నిరాశ చెంది ఉన్నావేమో, కానీ ప్రభు ఆ కార్యాన్ని ఒక్క రాత్రిలోనే చేయగలడు. కానీ ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకనూ నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తావని, ఆయన సమయం కొరకు కనిపెట్టుకుంటావని. మరి ఇంకెందుకు ఆలస్యం? నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్న నీ ప్రభువును బట్టి ధైర్యం కలిగి ఉండు.